హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా వాటికి ఒక లైక్ ఇచ్చి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగులతో ఒక చక్కటి దోశ రెసిపీ చూద్దామండి వాటి వీడియోలో. ఈ రాగుల దోశ ప్రిపరేషన్ కోసం నేను రాగి పిండి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఒక కప్పు రాగి పిండి అనేది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఒక కప్పు రాగి పిండికి పావు కప్పు బొంబాయి రవ్వ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. బొంబాయి రవ్వ అంటే నథింగ్ బట్ సూజీ, ఉప్మా రవ్వ అంటాం కదా, అదే. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకుని 1/8 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అనేది వేయండి. 1/8 టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ లో సగం. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా గెరిట హెల్ప్ తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండి మిశ్రమం అనేది మనం రెగ్యులర్ గా దోశలు ఎలా అయితే వేసుకుంటామో ఆ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. యూజువల్లీ మనకి రాగుల్లో కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో కాల్షియం డెఫిషియన్సీతో బాధపడేవారు ఈ రాగుల్ని ఈ ఫింగర్ మిల్లెట్స్ ని వాళ్ళ డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీరు చాలా తక్కువ టైంలో నోటీస్ చేయగలరు. ఈ రాగి దోశ స్పెషాలిటీ ఏంటంటే మనం ఎటువంటి పప్పులు నానబెట్టడం కానీ, పిండి పులియబెట్టడం కానీ, మిక్సీ జార్లో వేసి గ్రైండింగ్ చేయటం కానీ ఏమీ ఉండదు. జస్ట్ ఇంట్లో రాగి పిండి, బొంబాయి రవ్వ, బేకింగ్ సోడా ఉంటే ఫటాఫట్ అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ కి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసి చాలా హెల్దీగా ఎంజాయ్ చేసేయచ్చు. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. పెనం కొంచెం మీడియం హీట్ వేడి చేసుకోండి. దాని మీద కొద్దిగా ఆయిల్ అనేది వేసి ఆయిల్ డ్రిజిల్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసి గెరిటతో పైనుంచి పోయండి. అంటే సేమ్ లైక్ రవ్వ దోశకి ఎలా అయితే మనం కొంచెం హైట్ నుంచి పోస్తామో అలాగే పోయాలి. రెగ్యులర్ దోశ లాగా మనం గెరిటతో పిండి పెనం మీద వేసాక గెరిట పెట్టి స్ప్రెడ్ చేయకూడదు. సో కొంచెం హైట్ నుంచి అలా పోసేసి కేవలం మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి. రాగి దోశకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో సైడ్స్ కార్నర్స్ వేసుకుని అలాగే మధ్యలో కూడా వేసుకోండి. మీరు ఆయిల్ తక్కువ వేసి ప్రిపేర్ చేసినట్టయితే అవి రేకుల్లా ఉండిపోయి తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. సో టేస్ట్ కూడా అంత బాగోదు. సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుని రెండో సైడ్ కూడా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని రాగి దోశల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి. రాగి దోశ అనేది చల్లారే కొద్ది గట్టి పడుతుంది, టేస్ట్ కూడా బాగోదు. సో ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ దిస్ ఫీడ్బ్యాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.